सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर मुस्तखर के कांग्रेस पार्टी दफ्तर में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से मुकामी रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने खिताब करते हुए कहा कि महबूब नगर की आवाम को बहुत दिनों के बाद साबिक चीफ मिनिस्टर KCR के दीदार का मौका हासिल हुआ है। KCR अपने 10 साल इख्तिदार के दौरान 5 मरतबा भी महबूब नगर नहीं आए। उन्होंने कहा कि KCR ने महबूब नगर को मख्तस किए हुए फंड को मेदक ज़िला ले जाकर महबूब नगर की आवाम को धोखा दिया और आज की सूरत के साथ महबूब नगर में कदम रखा है। अपने आप से सवाल करने की ज़रूरत है। NM श्रीनिवास रेड्डी ने कहा कि KCR ने महबूब नगर को जो धोखा दिया है, गुज़िश्ता 75 सालों में मुत्तहदा आंध्र प्रदेश के किसी चीफ मिनिस्टर ने भी नहीं दिया। यह रिकॉर्ड सच्चाई है जो सभी के आंखों के सामने है। NM श्रीनिवास रेड्डी ने कहा कि KCR का महबूब नगर दौरे के मौके पर कर्ज माफ़ी के बारे में बात करते हुए कांग्रेस पर किसानों को धोखा देने की बात करना मज़े का खेज है। BRS हुकूमत ने 2018 के इंतखाबी वादे में एक ही वक्त में 1 लाख कर्ज माफ़ करने का वादा किया। 2 साल बाद कांग्रेस और किसानों के एहतजाज की वजह से पहली किस्त के तौर पर सिर्फ 3 लाख लोगों के लिए कर्ज माफ़ी का ऐलान किया। NM श्रीनिवास रेड्डी ने KCR पर तेलंगाना की मईशत को तबाह करने का इल्ज़ाम लगाया। उन्होंने वाज़ेह किया कि कांग्रेस पार्टी के इक़्तिदार में आने के 5 माह बाद भी हम फलाही स्कीमों पर अमलावरी कर रहे हैं और हम अपना वादा पूरा करेंगे और 6 ज़मानतों को नाफिज करेंगे। इस मौके पर सहाफ़ती कॉन्फ्रेंस में NP वेंकटेश, DCC जनरल सेक्रेटरी सिराज खादरी, CJ बेनहर के अलावा दीगर मौजूद थे। చాలా రోజుల తర్వాత ఆయన దర్శన భాగ్యం లభించింది. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో పట్టుమని 5-6 సార్లు కూడా మహబూబ్నగర్కు రాలే. పాలమూరుకు ద్రోహం చేసి పాలమూరు ప్రజల ఆశలను వమ్ము చేసి పాలమూరుకు కేటాయించాల్సిన బడ్జెట్ను మెదక్ జిల్లాకు ఉత్తర తెలంగాణకు తీసుకుపోయి ఏ ముఖం పెట్టుకొని KCR మళ్ళా పాలమూరు గడ్డ మీద అడుగు పెట్టిండో ఈరోజు అందరూ కూడా ప్రశ్నించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. KCR పాలమూరుకు చేసిన ద్రోహం ఈ 75 సంవత్సరాల్లో ఏ సీమాంధ్ర ముఖ్యమంత్రి కూడా, ఏ సీమాంధ్ర నాయకుడు కూడా చేయలే. ఇది రికార్డెడ్గా మన కళ్ళ ముందు కనబడుతున్న సత్యం. ద్రోహం నెంబర్ 1, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయితే దాన్ని కాసుల కక్కుర్తి కోసము జూరాల నుంచి వచ్చే ప్రాజెక్టును తీసుకుపోయి శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో పెట్టి 10 సంవత్సరాలైనా కూడా 20% పనులు కూడా చేయకుండా ప్రాజెక్టును పండబెట్టిండు. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొని 1,00,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాజెక్టును కంప్లీట్ చేసిండు. ఆ ప్రాజెక్ట్ కూలిపోతా ఉంది, అది వేరే సంగతి. కానీ డబ్బు అయితే పెట్టిండు, బడ్జెట్ అయితే పెట్టిండు, కంప్లీట్ చేసిండు. ఇది KCR పాలమూరుకు చేసిన ద్రోహం నెంబర్ 1. ద్రోహం నెంబర్ 2, ఏ కృష్ణానది నీళ్ల కోసం తెలంగాణ ఉద్యమం చేసినామో, ఏ కృష్ణానదిలో పాలమూరు వాటా తేల్చాలి అని చెప్పి ఉద్యమం చేసినామో, ఏ పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా అప్పుడున్న సీమాంధ్ర ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా పాలమూరు ప్రజలు గొంతెత్తినరో ఆ కృష్ణానది నీళ్లను జగన్మోహన్ రెడ్డి తోటి చీకటి ఒప్పందం కుదుర్చుకొని 11,000 క్యూసెక్ల నుంచి
30,000 క్యూసెక్లకు పోయింది అప్పుడు సీమాంధ్ర పాలనలో. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అది 93,000 క్యూసెక్కులకు పోతిరెడ్డిపాడు ద్వారా తరలించుకొని పోతా ఉన్నారు. ఇంకా 2 లిఫ్టులు వాళ్ళు చేసుకొని మొత్తం రోజుకు 9 టీఎంసీలు పాలమూరు జిల్లా ప్రజలకు దక్కాల్సిన సాగునీరు కృష్ణమ్మ నీళ్లను జగన్మోహన్ రెడ్డి దొంగచాటుగా 9 టీఎంసీల నీళ్లను తీసుకొని పోతుంటే ఈ దౌర్భాగ్యుడు, ఈ పాలమూరు ద్రోహి కళ్ళు మూసుకొని ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎంపీ సీట్లను రాయించుకొని మన కృష్ణమ్మ నీళ్లను తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీ కూడా చీకటి ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు. తెలంగాణ అనే పదాన్ని తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టి జగన్మోహన్ రెడ్డికి నీళ్లను దోచిపెట్టి ఆయన గెలిచే ఎంపీ సీట్లు కూడా ఆయనకు మద్దతు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పాలి అని చెప్పి స్వార్థం కోసం పాలమూరు జిల్లా ప్రజల ప్రాణాలను పణంగా పెట్టిన దౌర్భాగ్యుడు. ఇక ఏం చేయాలి పాలమూరు ప్రజలు ఆయనను? ఇది ద్రోహం నెంబర్ 2. ద్రోహం నెంబర్ 3, నేను ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు తెస్తా, పాలమూరు ఎయిర్పోర్టుకు దగ్గరుంది, 100 పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ వలసలు ఎక్కడ ఉండవు, ఇక్కడనే వాళ్ళ పిల్లలందరూ ఉద్యోగాలు చేసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటారు, 100,000 పరిశ్రమలు వస్తాయి, లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మబలికిండు. పట్టుమని 10 పరిశ్రమలు కూడా ఈ 10 సంవత్సరాలలో పాలమూరు ప్రజలకు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో పెట్టియలే. ఒక కొత్త సెచ్ను ఏర్పాటు చేయలే, పరిశ్రమలను తీసుకురాలే. కానీ గజ్వేల్లో మెదక్ జిల్లాలో వందలాది పరిశ్రమలను అక్కడ పెట్టించి అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించిండు తప్ప రాజకీయ భిక్ష పెట్టిన ఆయన ముఖ్యమంత్రి కావడానికి మొదటి మెట్టు వేసిన పాలమూరు ప్రజలను, పాలమూరు ఓటర్లను నిర్దాక్షిణ్యంగా ముంచివేసిండు, కర్కశంగా వాళ్ళ ఆశల సౌదాలను కూల్చివేసిండు కేసీఆర్. ఈ 3 ద్రోహాలు చేసిండు కేసీఆర్ పాలమూరు ప్రజలకి. అందుకే ఈరోజు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయనను. బండకేసి కొట్టిరు బీఆర్ఎస్ పార్టీని. 14 స్థానాల్లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చూసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసింది. నిన్న వచ్చి రుణమాఫీ గురించి మాట్లాడతాడు కేసీఆర్. నేను మహబూబ్ నగర్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఆయన అనేక వాగ్దానాలు చేసిండు, అవన్నీ ఆయన పూర్తి చేయలే. వాటిని పక్కబెట్టి కేవలం రుణమాఫీ మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఈరోజు దాని గురించే మాట్లాడతాం. 2018లో ఎన్నికల మేనిఫెస్టోలో కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం ఏకకాలంలో ₹1,00,000 రుణం మాఫీ చేస్తారు రైతాంగానికి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వాగ్దానం చేసిండు. అధికారంలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత ఆయన రుణమాఫీ ఎప్పుడు చేసిండు? 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది, రైతాంగం పోరాటం చేసింది, ప్రజలు మాకు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని చెప్పి నిలదీస్తే 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఫేజ్లో కేవలం ₹25,000 మాత్రమే రుణమాఫీ చేసిండు. 60 లక్షల పైచిలకు రైతాంగం ఉంటే కేవలం 3 లక్షల మంది రైతాంగానికి ఆ రుణమాఫీ వర్తించింది 2 సంవత్సరాల తర్వాత. ఆయన కాలపరిమితి పూర్తయ్యేంత వరకు 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన రుణమాఫీ ఏమిటి అంటే కేవలం ₹1,200 కోట్ల రుణమాఫీ చేసి కేవలం 6 లక్షల రైతాంగానికి ఉపయోగపడ్డది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నువ్వు ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు నువ్వు 5 సంవత్సరాలు తీసుకున్నావు రుణమాఫీ కోసం.
మరి కనీసం 5 నెలల సమయం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి నువ్వు ఇయ్యవా? నీకు 5 సంవత్సరాలు పట్టిన రుణమాఫీ అంతకు 2 ఇంతలు ఎక్కువగా ఈరోజు ఉంది. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిపోయినావు. వేల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చిపోయినావు. పెండింగ్ బకాయిలు ఉన్నాయి. కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లించలే. ఉద్యోగస్తులకు జీతాలు ఇయ్యలే. ఉద్యోగస్తులకు వచ్చేటివి పెండింగ్లో ఉన్నాయి. గొర్రెల కాపర్ల డీడీలు పెట్టుకున్నావు. ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు. పోలీస్ కానిస్టేబుళ్లకు వాళ్ళ సరెండర్ లీవ్స్ ఎన్కాష్మెంట్ చేయలేదు. ఎవ్వరికి డిఏలు ఇవ్వలేదు. అన్నీ పేర్కొని పోయి ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి ఈరోజు వాటన్నిటినీ సరి చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ సంక్షేమ పథకాలని గ్రౌండింగ్ చేస్తూ ఉన్నారు ఒక్కొక్కటిగా. ఈరోజు ఆగస్టు 15 లోపల రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అన్నీ చూసుకొనే బ్యాంకర్స్ తోటి మాట్లాడుకొని వెసులుబాటును చూసుకొని అత్యవసర పరిస్థితులకు నగదు అందుబాటులో పెట్టుకొని ఎంప్లాయీస్కి జీతాలు 1వ తారీఖు 2వ తారీఖు ఇచ్చే సదుపాయాన్ని కల్పించుకొని పాత బకాయిలను ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఒక ఆర్థిక క్రమశిక్షణతోటి తెలంగాణ భవిష్యత్తు కోసం ఆచితూచి అడుగులేస్తూ ఈరోజు ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే దొంగ నాటకాలు మొదలుపెట్టిరు. తెలంగాణ రాకంటే ముందేదైతే రాజీనామా అస్త్రం ప్రయోగించి ఆ రోజు మీరు లాభపడ్డారో ఈరోజు కూడా మళ్ళా ఆ బూటకపు రాజీనామాలు చేసి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు మీరు చేసే ఏ మోసాలను కూడా నమ్మరు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2004 నుంచి 14 దాకా ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ కూడా పొల్లుపోకుండా తూచా తప్పకుండా అమలు చేసిన చరిత్ర. గొప్ప వాగ్దానం తెలంగాణ ప్రజలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఎన్ని ఇబ్బందులైనా దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఒప్పుకోకున్నా పార్లమెంటులో తగు స్థాయిలో బలం లేకున్నా అందరినీ ఒప్పించి మెప్పించి ఆంధ్రప్రదేశ్లో పార్టీ తుడిచిపెట్టుకొని పోతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రజల కోసం ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారు, ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు వాగ్దానం చేసింది 6 గ్యారెంటీలు. ఖచ్చితంగా రాబోయే సంవత్సరాల్లో అన్ని గ్యారెంటీలు కూడా అమలవుతాయి. కానీ ఆర్థిక క్రమశిక్షణతో పకడ్బందీ ప్రణాళికతోటి ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇవన్నిటినీ కూడా అమలు చేస్తుంది. తెలంగాణ ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. పిచ్చి పిచ్చి వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మబలికి ఓట్లు వేయించుకునే ఆలోచన కానీ మనస్తత్వం కానీ కాంగ్రెస్కు లేదు. మీలాగా ఒక ఎలక్షన్ ఉప ఎన్నికల గెలవనీకే దళిత బంధు ఇస్తా అందరికీ అని చెప్పి ఒక్క నియోజకవర్గంలోనే 21,000 కుటుంబాలకు నువ్వు దళిత బంధు ఇచ్చి మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న దళితులను ఎండబెట్టినావు. వాళ్ళకు ఆశ కల్పించి అడియాశలు చేసినావు. ఒక ఆర్థిక క్రమశిక్షణ లేని ఒక విధ్వంసకారుడిగా తెలంగాణ నిన్ను చూస్తుంది తప్ప ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా నిన్ను చూడట్లే. కాబట్టే నువ్వు పాలమూరుకు వచ్చి ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థికి డిపాజిట్ రాదు.
కనీసం ఒక 20% ఓట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ రుణమాఫీ డ్రామా, రాజీనామా డ్రామా కేసీఆర్ గారు పాలమూరు గడ్డ మీద కొత్త నాటకాన్ని తెరదీస్తున్నారు. అందుకే మళ్ళొకసారి మహబూబ్నగర్ ప్రజలకు గుర్తు చేస్తున్నా, పాలమూరు బిడ్డలకు 3 రకాలుగా వంచిన కేసీఆర్, 3 ద్రోహాలు చేసిన కేసీఆర్ ఆ బీఆర్ఎస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో బొందబెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మేము ఓడిపోతున్నామని వాళ్ళకు తెలుసు. అందుకే లోపాయకారిగా బీజేపీ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నాం. మరి బీజేపీ పార్టీ ఏం వెలగబెట్టింది 10 సంవత్సరాల్లో? ఇదే మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఒక్క అదనపు రూపాయి కూడా మహబూబ్ నగర్ కోసం ఖర్చు పెట్టలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అదనపు నిధులు కేటాయించలే, జాతీయ హోదా కల్పించలే. అటువంటి బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మన వేలుతోటి మన కంట్లో పొడుచుకున్నట్టే. కాబట్టే ఎన్నికలు ప్రచారం మొదలైంది కాబట్టి ప్రజలు ఈ విషయంలో స్పష్టత తెచ్చుకోవాలని చెప్పి వాళ్ళను విన్నవిస్తున్నాం.